సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తప్పును కప్పిపుచ్చుకోవడం రాజకీయ నాయకుల నైజం. వైఫల్యాన్ని దాచిపెట్టడం పాలకుల సహజ లక్షణం. ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్లవుతుందని ప్రజల్లో పలచనవుతామని చాలా మంది ముఖ్యమంత్రులు తమ ప్రభుత్వంలోని లోపాల్ని అంగీకరించడానికి సంశయిస్తారు. గతంలో మనం దాన్ని చూశాం కూడా. కానీ ఆ పాత సంప్రదాయానికి భిన్నంగా ఒక కొత్త రాజకీయ సంస్కృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని బహిరంగంగా నిర్మోహమాటంగా అధికారులతో చర్చించారు. ఇది కేవలం అంగీకారం కాదు, బాధ్యులైన వారికి ఒక గట్టి హెచ్చరిక అనే సంకేతాల్ని ప్రజల్లోకి పంపారు. చంద్రబాబు అంటే కేవలం విజన్, టెక్నాలజీ గురించే మాట్లాడతారనుకునే వారికి ఆయనలోని ఈ కొత్త కోణం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తప్పును అంగీకరించడం బలహీనత కాదు, దాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధపడటమే నిజమైన బలమని ఆయన నిరూపిస్తున్నారు. ఈ బహిరంగ హెచ్చరికలతో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల వెన్నులో వణుకు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కొత్త పంథ రాష్ట్రంలో ప్రమాదాల్ని, సమస్యల్ని నివారించి సురక్షితమైన పాలనను అందిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, మనం గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల్ని చూస్తే నిజంగా అంటే వాళ్ళ నాయకులు ఎవరన్నా తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే ధోరణి చూసాం. కానీ ఇప్పుడు చంద్రబాబు విషయానికి వస్తే ఆయన పాలన కానీ అంటే అభివృద్ధి పైన పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగానే చూస్తున్నాం. అసలు మొత్తంగా చూస్తే ఇప్పుడు కూడా అధికారులు ఏదన్నా తప్పు చేస్తే ఆయన వెనకేసుకొని రాకుండా అంటే దాన్ని సరిదిద్దే ప్రక్రియలోనే ఆయన వెళ్తున్నారు. మొత్తంగా చూస్తే అసలు రాజకీయ పరంగా చంద్రబాబు దిశానిర్దేశాన్ని ఎలా చూడొచ్చు? రైట్ సింధు, సీఎం చంద్రబాబు అయితే రాజకీయంలో కొత్త సంస్కృతికి అయితే శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని నిర్మోహమాటంగా బహిరంగంగానే అధికారుల ముందే వారి చర్చిస్తూ అదేవిధంగా చర్చించడంతో పాటు ప్రజల్లోకి కూడా దీన్ని క్షేత్రస్థాయిలోకి ఆ తప్పులు చేసిన విధానాన్ని కూడా తీసుకువెళుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రాజకీయాల్లో ఎవరు కూడా అధికారులను అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో ఈ తప్పులన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ వాటిని బయటికి బహిర్గతం చేయకుండా ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ దీనికి విభిన్నంగా అయితే సీఎం చంద్రబాబు మారిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో పరిస్థితి చూసుకున్నట్లయితే ఏది కూడా బయటకు వచ్చేది కాదు, ప్రతిదీ గోప్యంగా అయితే ఉండేది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలలో చాలా ప్రతిదీ కూడా బహిర్గతంగా విమర్శిస్తూనే తప్పులు చేసిన అధికారుల పట్ల అయితేనేమి, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు అయితేనేమి, అదేవిధంగా ఓ పక్క మంత్రులు అయితేనేమి వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగానే చర్చిస్తూ ఎలాంటి ఈ విధానాల్లో వీళ్ళు తప్పులు చేశారనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు బహిరంగంగా చర్చిస్తూ తనదైన కొత్త శైలిని అయితే సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఉదాహరణకు చూసుకున్నట్లయితే పోలవరం ఏదైతే ఉందో పోలవరంతో పాటు పోలవరం బనకచర్ల దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఒక దిశానిర్దేశం మార్చుకున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి పోలవరం ఏదైతే ఉందో నల్లమల సాగర్ దీనిని కూడా మార్చి దానికి అనుగుణంగా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా అయితే సీఎం చంద్రబాబు ఏ విధంగా మనం ముందుకు వెళితే ప్రజలు మనల్ని హర్షిస్తారు అనే దానిపైన అయితే సీఎం చంద్రబాబు మరింత ప్రజల అభిప్రాయాల మేరకు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇదొక అంశం. మరో అంశం మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సరైన డేటా కూడా ఇవ్వకపోవడం అధికారులు చేసిన ప్రధాన తప్పుగా కూడా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఆ రోజు అధికారుల పనితీరు సరిగా డేటా కూడా మనకి సరైన ఇవ్వలేదు అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే కొంత ఆ అధికారుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని పర్యవసానాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం పైన పడుతుందంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా మనకు చూసుకున్నట్లయితే కర్నూలు దగ్గర జరిగిన బస్సు యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అయితే అధికారులు చేసిన పనితీరులకు అప్పటికప్పుడు స్పందించి దానికి ముందెత్తున తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడం, వెంటనే మృతుల కుటుంబాలకి సమాచారాలు ఇవ్వటం, వాళ్ళకి కావలసిన సదుపాయాలు అందించడం, వైద్య సదుపాయాలు అయితేనేమి ఇతర అంశాలన్నిటిని కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి. దీంతో పాటు ఇంకొక అంశం చూసుకున్నట్లయితే పీపీపీ విధానం ఏదైతే ఉందో దీనిపైన పెద్ద ఎత్తున ప్రతిపక్షం వైసీపీ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి. కానీ దీంట్లో సీఎం చంద్రబాబు ఒక నివేదిక అయితే దీనిపైన
ఒక కమిటీ వేసి కమిటీతో పాటు వెంటనే దానికి సంబంధించిన రిపోర్టు పూర్తిగా తీసుకువస్తే పీపీపీ విధానంలో ఏవైనా తప్పులు ఉంటే కనుక దానిని సరిదిద్దుకునేందుకు కూడా సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క పీపీపీ విధానంతో పాటు ఇంకొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే డిఏ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఆ రోజు సీఎం చంద్రబాబు అడిగిన పరిస్థితి, ఆ పరిస్థితితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ఇచ్చే విధానంలో కూడా కమిటీ వేసి మంత్రులు అదేవిధంగా ఉద్యోగ సంఘాలతో కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తూ దానికి సంబంధించి వాటి పట్ల కూడా పూర్తి అవగాహన తీసుకొని తన విధానాన్ని మార్చుకొని అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ప్రధానంగా సీఎం చంద్రబాబు పార్టీని మరింత బలోపేతం క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకైతే అటు ఎమ్మెల్యేలు అవని ఇటు మంత్రులు అవని అధికారులు అవని ఎవరైతే తప్పులు చేసి వాళ్ళ తప్పులను ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులను బహిర్గతంగానే చర్చిస్తూ వాళ్ళందరికీ ఏ రీతిలో ఈ తప్పులు జరుగుతున్నాయి అనే దానిపైన వివరంగా క్షేత్రస్థాయిలోకి వెళుతూ అధికారుల్ని ఇటు నాయకుల్ని ఇటు ఎమ్మెల్యేల విషయంలో కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యేలు గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలకు కొంతమందికి టికెట్లు ఇచ్చి మేము ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అనవసరంగా కొంతమందికి టికెట్లు ఇచ్చానంటూ కూడా సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా గతంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ కూడా ఇలాంటివి బహిర్గతం అవ్వనిచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు అటు నాయకులకి ఇటు అందరికీ కూడా బహిర్గతం అవుతూ క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే సమస్యలు ఎలా ఉన్నాయనే దాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్తూ దానిపైన అయితే తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు అయితే కొత్త బొరవడి కొత్త శ్రీకారం చుట్టారని చెప్పని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.